ముందే తీసుకోవడం వల్ల ఆకుముడత కానీ బొబ్బు తెగులు వంటి వచ్చే వాటి నుంచి కూడా ముందే మనం యూజ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అగ్రి ఎక్కువ మనకి భూమికి ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ వస్తుంది, ప్లస్ ఇవి కూడా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఫంగిసైడ్ అనమాట. మన ప్రొటెక్టివ్ బయట ఫంగిసైడ్ అని తెలుసు, ఇక్కడ ప్రొటెక్టివ్ తెలుసు. మన సాయిల్ అప్లికేషన్ అయితే మనకి డ్రెంచింగ్ కానీ ఇక్కడ మొదల దగ్గర పోపిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకోటి ప్రొటెక్ట్ అనేది మనకి కాయ మచ్చలు కానీ కింద వచ్చేటప్పుడు కొట్టేయడం వల్ల మనకి ఎటువంటి మచ్చలు రాకుండా చేస్తుంది, మంచి షేప్ గా తీసుకొస్తుంది అనమాట. కిసాన్ మాస్ మనకి యూజ్ చేయడం వల్ల మనకి అంటే ఫ్లవరింగ్ వచ్చే వితిన్ 10 days ముందర యూజ్ చేయడం వల్ల మనకి నానోటెక్ కానీ మాస్ యూజ్ చేయడం వల్ల వచ్చే పూట కంటే ఫ్లవరింగ్ ఎక్కువ 20% ఎక్కువ తెప్పిస్తుంది, ప్లస్ డ్రాప్ కాకుండా చేస్తుంది. కిసాన్ మాస్ అనేది పెట్టడం వల్ల పూర్తి ఎక్కువ తెప్పిస్తుంది, డ్రాప్ కాకుండా చేస్తుంది. మీద పెట్టడం వల్ల పిండి మనకి వచ్చేటువంటి షేప్, షైనింగ్, కలర్ అవడం, మంచి రీప్రొడక్షన్ అన్నమాట. మొక్కలో ఉండే సెక్షువల్ లెవెల్ తగ్గడం వల్ల మనకి మంచి షేప్ రాకుండా వస్తుంది. మాస్ వాడడం వల్ల హార్మోనిక్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. వచ్చేదానికంటే షేప్, కలర్ అవడం, షైనింగ్ మంచిగా వస్తుంది అనమాట. మార్కెట్ లో మంచి షేప్, మంచి కలర్ ఉంటేనే మన క్రాప్ కి మంచి రేట్స్ తగ్గుతుంది. నెక్స్ట్ అగ్రి గ్రానల్స్ ఏమంటే నేను ఈ బిజినెస్ కి స్టార్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏమంటే అగ్రి గ్రానల్స్ అనమాట. ఆ గ్రానల్స్ మా పొలంలో యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. దాంతో ఎందుకంటే బయట కూడా చాలా గ్రానల్స్ వస్తాయి. ఇందులో హుమిక్ యాసిడ్ కంటెంట్ 4 కంటెంట్లు ఉంటాయి. పొలివిక్ యాసిడ్, మీనో అమైనో యాసిడ్ ఉంటాయి. ఇవి మనం ఎందుకంటే చాలా ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే 50 kg బస్తాన్ని విచ్చలవిడిగా చదువుతున్నారు. ఆ విచ్చలవిడిగా చదవడం వల్ల ఆ యొక్క కోటింగ్ వరకు పనిచేస్తుంది. మిగతా సాల్ట్ కంటెంట్ అంతా సాయిల్ లోనే అట్లే ఉండి సాయిల్ కూడా డెస్ట్ చేస్తుంది అనమాట. మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు వచ్చినా కూడా 2-3 ఫీట్ల వరకు మట్టి తీస్తే ఏముండదు. 2-3 అడుగుల తర్వాతనే లోపల ఉన్న పోషకాలు ఉంటాయి, పైన మాత్రం ఏముండదు. ఎందుకంటే పైన కెమికల్ స్ప్రే చేస్తున్నాం, కెమికల్ చల్లుతున్నాం. ఈ అగ్రికల్చర్ అనేది భూమిలో ఉన్న శాతాన్ని కూడా మొత్తం రీఫర్టిలైజ్ చేస్తున్నాం అనమాట. మనకి అడుగు మందులో ఎకరకు 5 నుంచి 8 kg ఇవ్వడం వల్ల పెస్టిసైడ్ చూసాం, వేర్లను డెవలప్ చేస్తుంది, భూమి బాగా మెత్తగా చేస్తుంది, వేర్లని అప్డేట్ చేస్తుంది, లోపలికి వరకు అప్డేట్ చేస్తుంది. వేర్లు ఎంత దెప్తగా పోతే మొక్క అనేది అంత స్టాండర్డ్ గా వస్తుంది. ఈ ఛానల్స్ మనకి క్యాడీ వేసుకోవడం వల్ల పిలకలు బాగా వస్తాయి, గంట బాగా వస్తుంది. ఇవి స్టార్టింగ్ నుంచి వాడడం వల్ల మనకి గింజలు కూడా అవటం బాగా వస్తాయి. స్టార్టింగ్ నుంచి వాడడం వల్ల మన ప్యాడీకి కానీ కాటన్ కి వాడడం వల్ల కూడా మంచిగా వస్తుంది అనమాట. అంటే చేసే టైంలో మంచిగా వస్తుంది. ఛానల్స్ ప్రతి ఒక్క క్రాప్ వాడచ్చు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ స్టేజ్ అయినా వాడచ్చు. మనకి స్టేజ్ 1 లో మనకి ఇంకోటి మనకి ఛానల్స్ తో పాటు మనకి సాయిల్ అప్లికేషన్ ఇవ్వడానికి ఆక్వా జెల్ ఉంది. ఆక్వా జెల్ అనేది మనం వాటర్ తక్కువ వర్షపాతం కానీ ఎక్కువ వర్షపాతం కానీ ఉన్నప్పుడు మనకి బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు వాటర్ ని స్టోర్ చేసి అవసరం ఉన్నంత వరకు దానికి రిలీజ్ చేస్తుంది. మనకు ఎక్కువ వాన పడినప్పుడు కొంచెం వరకు పడి వేరే పొలం కింద పోతుంటది. అప్పుడు మనం కొట్టిన మందులు కానీ పక్కకి వెళ్తుంటాయి అనమాట. అట్లా చేయకుండా మనం వాటర్ కెపాసిటీని అట్లే మన పొలంలో అట్లే స్టోర్ చేసి అవసరం ఉన్నప్పుడు ఇస్తుంది. ఒక ఎకరికి వేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు 22 రోజుల వరకు వర్షం పడకుండా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. లోపల ఉన్న వాటర్ ని మళ్ళీ ఇస్తుంది అనమాట. ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఆ స్టోరేజ్ ని పెంపిస్తుంది.